దివ్యాత్మస్వరూపులారా, శివానందలహరి సత్సంగానికి స్వాగతం. ఇప్పుడు 14వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాము. పూర్వ శ్లోకంలో జీవులకు ఉండేటటువంటి దీనత్వము, పశుత్వము, దీన్ని వివరిస్తూ ఈ దీనత్వాన్ని, పశుత్వాన్ని పోగొట్టగలిగినటువంటి వాడివి, పరమేశ్వరుడివి నీవే సుమా. దీనజన వాత్సల్యం కలిగినటువంటి స్వభావము నీకే ఉంది సుమా అని చెప్పినటువంటి ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఆ రెండే భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ఒక బాంధవ్యం, విడదీయరానటువంటి ఒక సంబంధము ఉంది సుమా అనే దాన్ని గుర్తు చేస్తున్నారు ఈ శ్లోకంలో. ప్రభుస్త్వం దీనానా ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కుముత ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యా శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః అన్నారండి. హే పశుపతే, హే పశుపతి శివా, త్వం దీనానాం ప్రభుః, నీవు దీనజన పాలకుడివి. పరమబంధుః ఖలు, పరముడైనటువంటి వాడివి అంటే చాలా శ్రేష్ఠతముడివి. అందరినీ మించినటువంటి పరమ బాంధవుడు ఎవరు అంటే భగవంతుడివైనటువంటి నీవు తప్ప మరి ఎవరు ఉన్నారు? ఇక నా విషయం చెబుదామా అంటే తేషామపి అహం ప్రముఖ్యః, నేను దీనులందరిలో అతి ముఖ్యుణ్ణి, అతి ప్రముఖుణ్ణి నేను. అనయోః బంధుత్వం కిముత, ఇక నీకు మాకు ఇంతకు మించినటువంటి సంబంధం మరొకటి ఏముంటుంది? ఒక్కసారి ఆలోచించు శివా. మదపరాధాః సకలాశ్చ, నేనా 1, 2, 3 కాదు, వేలకు వేల అపరాధాలు నేను చేస్తూనే ఉంటాను, చేశాను. అంతేకాదు, మరి ఇన్ని చేశావు కదా ఏమిటి అని అంటావేమో స్వామి. త్వయైవ క్షంతవ్యాః, ఇన్ని అపరాధాలు చేసినటువంటి నన్ను ఎవరు క్షమిస్తారు? నీవు తప్ప. అందుచేత నీవు క్షమించక తప్పదు, నీవే క్షమించి తీరాలి సుమా. ప్రయత్నాత్, అది అరే నాకంత తీరిక లేదు, దానికి చాలా కష్టము, అది ఇది అని ఏమైనా సాకులు చెబుతావేమో శివా. కాదు కాదు, ప్రయత్నపూర్వకంగానైనా సరే మదవనం, నన్ను నా యొక్క ఈ అవకతవకలు ఉన్నవే అటువంటి నన్ను అవనం కర్తవ్యం, రక్షించడం నీ కర్తవ్యం స్వామి. ఇయం బంధు సరణిః, ఇదే నీకు మాకు ఉన్నటువంటి బాంధవ్యము అన్నారండి. ఎంత చక్కగా చెప్పారో చూడండి. అంటే మనబోటి అజ్ఞులను, దీనులను, పశువులను, పశుభావము కలిగినటువంటి మనల్ని దృష్టిలో పెట్టుకొని ఆచార్యస్వామి వారు ప్రభుత్వం అని అంటూ మొదలుపెట్టారండి. నీవు ప్రభువువి. ఎవరికి? మాకు. ఇంకెవరికి? లోకానికి నీవు ప్రభువి అంటే మరి మాకు ప్రభువి కాదా అని అంటూ ప్రారంభంలోనే దీన శరణ్యత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నారండి. నాకు నీవు ప్రభువువి, నేనా దీనుణ్ణి. ప్రభువుగా ఆయన్ని ఆశ్రయిస్తే చాలు సుమా. పరమ బంధువై అందరినీ ఆప్యాయంగా ఆదరిస్తాడు, అనుగ్రహిస్తాడు అని గుర్తు చేస్తూ ఎలా అని అంటారా? హరుడుగా. హర అంటే ఏమిటండి? దొంగలట ఒకసారి అడవిలో దొంగతనాలు చేస్తూ ఆనాటి కాలంలో సంస్కృతమే మాట్లాడుకునేవారటండి. వాళ్ళు సూచన ఏమిటంటే హర, ప్రహర, సంహర అని ఇలా 3 పదాలండి.
హర అంటే దొంగలించు, ప్రహర అంటే బాగా కొట్టు, కొట్టి దగ్గర ఉన్నవన్నీ తీసుకో, అప్పటికి ఇవ్వలేదు సంహార, వాణ్ణి చంపేశాయి. హర ప్రహర సంహార అనేటటువంటి ఈ గజ దొంగలు ఆ రీతిగా మాట్లాడుతూ బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళకట శివుడు ఏం చేశాడండి? శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడట. అదేమిటి? వాళ్ళు గజ దొంగలాయే, చేసిన కృత్యములన్నీ పాపకృత్యములాయే అని అంటే, కృత్యములు పాపకృత్యములే కావచ్చు, ప్రతి క్షణము నన్నే స్మరించారు, అందుచేత వాళ్ళ పాపములన్నీ పాపములన్నీ హరింపబడినవి. అంతేకాదు ప్రహర, ఇంకా వాళ్ళకి ప్రారంధాలు అవి ఇవి ఏమన్నా ఉంటే వాటిని అన్నిటినీ కొట్టి పడగొట్టేయండి. ఇక సంహార, వాళ్ళల్లో ఉన్నటువంటి పశుత్వాన్ని, మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని సంహార, హరించండి. సంహర సమ్యక్ హర అనేటటువంటి రీతిలో భగవంతుడు అనుగ్రహించేటటువంటి వాడండి. అంటే ఆ రీతిగా స్వీకరించేటటువంటి సద్భావం కలిగినటువంటి వాడు భగవంతుడు. ఇక ఆయన హరుడైతే కేశవుడు ఎలా అండి? ఇతడు హరి, అతడు హర, ఇతడు హరి. హర అన్న హరి అన్న ఏం జరుగుతుంది అంటే పాపములన్నీ హరింపబడతాయి. అందుచేత అనన్య శరణాగతి చేస్తే చాలు, అది శివుడు కావచ్చు, కేశవుడు కావచ్చు అనేటటువంటిది మనకిక్కడ ప్రధానంగా చూపిస్తూనండి. ఇక్కడ ఒక శరణాగతి చెయ్యడం ద్వారా అంత మాత్రంతో వాడు ఎంతటి పాపాత్ముడైనప్పటికీ కూడా ఒక్కసారి నేను నీవాడిని, ఒక్కసారండి అంటే చాలు అని ఒకసారి ఆ శ్రీహరే శ్రీరామచంద్రుడిగా వచ్చినప్పుడు చెప్పాడు కదండి. ఒక్కసారి ఏమిటది? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. సకృదేవ ఒకే ఒక్కసారి, ప్రపన్నాయ తవాస్మీతి చ నేను నీవాడిని అని శరణు కోరితే చాలటండి. ఏం చేస్తాడు? సర్వభూతేభ్యః అభయం దదామి, సర్వప్రాణుల నుండి పంచభూతముల నుండి అభయాన్ని నేను ప్రసాదిస్తాను అనేటటువంటిది నాకొక వ్రతము ఉంది అని రామచంద్రుడు అంటారండి. దానికి ముందు మీరేమంటారు? అదిగో విభీషణుడు పాపం ఆకాశంలో ఉండి నన్ను శరణు కోరుతున్నాడు అని రామచంద్రుడు అక్కడ ఉన్నటువంటి జాంబవంతుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుడితో సహా అందరినీ అడుగుతారండి. హనుమంతుడు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ వద్దు ఆయనకు ఆశ్రయం ఇవ్వవద్దు, ఎందుకని శత్రువు యొక్క సోదరుడు కాబట్టి అంటారండి. అయినప్పటికీ కూడా అందరి అభిప్రాయాలు విన్న తర్వాత లేదు, ఆయన శరణు అన్నాడు. ఒక్కసారి శరణంటేనే నేను అభయాన్ని ఇచ్చేటటువంటి వ్రతం కలిగినటువంటి వాడిని. పాపం అయ్యో అలా ఆకాశంలో నిలబడి నా వైపు ఎలా చూస్తున్నాడో అని అంటాడండి రామచంద్రుడు. కిందకి దిగిన తర్వాత వాల్మీకి భగవానుడు అంటారు, నేత్రాభ్యాం పిబన్నివ, కళ్ళతో తాగేస్తున్నట్టుగా చూస్తున్నాడు రామచంద్రుడు ఆ యొక్క విభీషణుణ్ణి అంటారండి. మరి ఒక శత్రువు సోదరుడికే అభయం ఇస్తే మనలాంటి వాళ్ళకి ఇవ్వడా? ఇస్తాడండి. సకృత్, ఆ ఒక్కసారి నమస్కారం చెయ్యడం ఏమిటో అనేదే మనకి తెలియాలండి. అదే మనకి తెలియచేస్తున్నారు ఆచార్యస్వామి వారు గీతలో. అపిచేత్ సుదురాచార భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహా అని అన్నారండి. ఏమిటి ఇక్కడ దీని అర్థము అంటే, అపిచేతు సుదూరాచార, వాడు చాలా పాపాత్ముడే కావచ్చు, కానీ నన్ను అనన్యభాక్ భజతే, వేరే ఏ చింతన లేకుండా నన్నే శరణాగతి కోరితే, నన్నే భజిస్తే వాడు సాధుః ఇది మంతవ్య, అతడు సత్పురుషుడే అని వాడిని మనం అనుకోవాలి. సమ్యక్ వ్యవసితో హి సహ అన్నారండి. అతడు చక్కగా నడుచుకున్నటువంటి వాడే. ఇక ఎందుకని? నన్ను శరణాగతి కోరిన కారణంగా అతడి పాపాలు, అతడి యొక్క దురాచారాలు అన్నీ పోయినవి అంటాడండి. ఇది ఇక్కడ ఆ హరుల యొక్క శరణాగతి ద్వారా మనకు తెలియాల్సింది.
అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యసి అని మరొక చోట చెబుతాడండి స్వామి. ఎంతటి వాడంటే అపిచేదసి పాపేభ్య, ఉన్నవాళ్ళందరిలో ఎక్కువ పాపములు చేసినటువంటి పాపకృత్ అయినప్పటికీ కూడా అటువంటి వాడిని కూడా నేను అనుగ్రహిస్తాను. ఎందుకని వాడి పాపములన్నీ నా స్మరణలోనే దగ్ధమైపోయినవి. అటువంటి వాడిని నేను జ్ఞానప్లవము, జ్ఞానము అనేటటువంటి నావను వాడికి ప్రసాదించి తద్వారా ఈ సంసార సాగరమును నేను దాటిస్తాను అని అన్నారండి. అంటే ఎంతటి పాపాత్ముడు కావచ్చు, దురాత్ముడు కావచ్చు, అటువంటి వాడు భగవంతుణ్ణి శరణాగతి కోరితే ఆ శరణాగతి మాత్రంతో సర్వ పాపములు హరింపబడతాయి అన్నారండి. అంటే ఇక్కడ ఎంతటి చక్కని బాంధవ్యం చూడండి, భక్తుడికి భగవంతుడికి. దీనుడికి, ఇక్కడ భక్తుడు కూడా కానే కాదండి, దీనుడు. ఈ దీనత్వంలో తన యొక్క అసహాయతను, తన యొక్క అసమర్థతను గుర్తించి, హే భగవంత, నీవు తప్ప నాకు మరిక శరణు లేదు అని ఆశ్రయించడం అండి. ఈ ఆశ్రయంలో ఏమవుతుంది అంటే తనకంటూ తనదంటూ ఏమీ లేదు, ఏమీ మిగలకుండగా ఇక తను మన ధన, భక్త మీరా అంటుంది, తను మన ధన సబ్ भेंट करूंगी भजन करूं తుమ్హారా. నేను అన్నింటినీ నీకే కానుకగా ఇచ్చి నిన్నే స్మరిస్తాను అంటుందండి. అదండి, అంచేత దానికి శాస్త్రజ్ఞానము అవసరం లేదు, పాండిత్యము అవసరం లేదు, తలక్రిందుల తపస్సు అవసరం లేదు. కేవలం రక్షించదగినటువంటి వాడు భగవంతుడొక్కడే. నేను దీనుణ్ణి అని తన యొక్క దీనస్థితిని గుర్తించి ఈ దీనుడికి ఆ దీన రక్షకుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ బాంధవ్యం ఏమిటండి? ఆ అనుబంధము. ఆ అనుబంధమే మనల్ని రక్షిస్తుంది అని చెబుతారండి. ఒకసారి ఒక మహారాజు అనుకోకుండా తాను వేసినటువంటి శిక్షలలో బ్రహ్మహత్య దోషం వచ్చిందండి. అంటే బ్రాహ్మణునికి శిక్ష పడింది. మరి ఈ బ్రహ్మహత్యా దోషం ఎలా పోవాలి, దీనికి పరిహారం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నారండి. గురువులందరినీ పిలిచారండి. పరిహారంగా ఏమీ మాకు కనిపించటం లేదు అని వాళ్ళు కూడా పాపం చాలా బాధపడ్డారండి. అరేరే ఎలా, మరి నేను ఇప్పుడు ఈ దోషం నుండి పోవాలంటే నేను ఏం చెయ్యాలి, మీరు సర్వశాస్త్రాలు తిరగవేయండి అని రాజుగారు పాపం ప్రార్థిస్తే మొత్తానికి శాస్త్రాలన్నీ తిరగవేసి దానిలో ఒక ఆస్థాన విద్వాంసుడు ఒక ఉపాయాన్ని చెబుతాడండి. మహారాజా, మీ ఈ బ్రహ్మహత్యా దోషం పోవాలి అంటే మీరు ఒక రీతిగా నటించాలి, మీ గురించి అందరూ నిందించాలి, మిమ్మల్ని దూషించాలి. ఆ నిందా దూషణలతో మీ పాపమంతా తలోక చేరడేసి పంచేసుకుంటారు, చెప్పుకున్న వారికి చేరడేసి అని ఆ ఆస్థాన విద్వాంసులలో ఒక విద్వాంసుడు ఉపాయం చెప్పారండి. ఎందుకు ఏమా ఉపాయము అని అంటే, రాణిగారిని వేరే అంతఃపురంలో పెట్టి కుమార్తెను తన దగ్గర ఉంచుకొని ఆ కుమార్తెతో పాటు తాను రమిస్తున్నట్లుగా చూపరులకు ప్రజలకు తెలిసేట్టుగా అలా విహారాదులు చేయమన్నాడండి. రాజుగారు చేస్తూ ఉన్నారండి. ఆ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన బయటికి వచ్చి వెళుతూ ఉంటే కిర్రు చెప్పులు వేసుకుని వెళ్ళమన్నారండి. పూర్వకాలం చెప్పులు నడుస్తూ ఉంటే కిర్రు అంటాయి అనేవటండి. ఇప్పుడు పిల్లలు వేసుకుంటే వాళ్ళకి సౌండ్ వస్తున్నట్టుగా పెడుతుంటారే అలా. ఎందుకు ఈ కిర్రుమని చప్పుడు అని అంటే, లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వస్తున్నాడు దుర్మార్గుడు,
కూతురుతో జీవితాన్ని సాగిస్తున్నాడు అని ఇక పలకగూడని శబ్దములు, ఒక అపశబ్దము వస్తే ఒకటే రాదు కదండి. దానికి తోడు నీడగా చాలా ఉంటాయండి. అవి అష్టోత్తర శతమే అవుతాయో సహస్రమే అవుతాయో. ఒకరికి ఒకరు ఉంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఇంకెన్ని మాటలు అంటారు. ఇలా అందరూ పంచుకుంటారు. అలా పంచుకునేట్టుగా చెయ్యాలి అనే ఆ ఉపాయం మీద ఈ రాజుగారు అలా తిరుగుతూ ఉన్నారండి. కొన్ని నెలలు గడిచిందండి. ఒక రోజున ఒకవాడు భార్య వెళుతూ ఉన్నారండి. వెళుతూ ఉంటే అతడు అంటాడు, రాజుగారు వస్తున్నారు, తప్పుకో అని. అప్పుడు ఆవిడంటుంది, ఏమిటి, ఇతను రాజా? ఇటువంటి వాడు రాజా? ఛీ, ఎంత అసహ్యము! ఇలాంటి వాడిని చూస్తూ ఉంటే మనం ఇతని రాజ్యంలో ఎలా మనం జీవించాలి? వద్దు, ఇతడు రాజు కాదు, ఇతడు మనకి ప్రభువు కాదు అని ఆమె నిందిస్తూ ఉంటే అప్పుడు ఆయన అంటాడండి, అరే, ఏదో ఇప్పటికి ఇంకా ఒక చారడు ఉన్నవి అనుకున్నాను, ఆ చారడు నువ్వు తిన్నావా అని అన్నాడండి. భార్య అంటుంది, ఏమిటి, నేను తినడం ఏమిటి అని ప్రశ్నిస్తే ఆ భార్యకు జరిగిన కథంతా చెబుతాడండి. విజ్ఞానము ప్రధానము, అతడు విజ్ఞాని, వివేకి. ఎందుకంటే రాజుగారు చేసినటువంటి ఆ శిక్షలలో ఆ బ్రహ్మహత్య దోషం వచ్చింది. ఆ దోషం పోవడం కోసమని ఉపాయంగా ఆ విద్వాంసులు సలహా ఇచ్చారు. అందుచేత రాజు అలా చేశాడే తప్ప నిజంగా కుమార్తెతో వ్యవహరించినటువంటి వాడు కాదు. ఇక ఎన్నాళ్లుగా అందరూ చెప్పుకుంటూ ఏమయ్యింది? చెప్పుకున్న వారికి చారడేసి షేరింగ్ అయిపోయింది. అందుచేత అలా చెప్పుకున్న వాళ్ళలో ఇంకా ఒక్క చారడే ఉన్నవి. ఆ ఉన్న ఒక్క చారడు నీవు తిన్నావు, నీవు పంచుకున్నావు. అంటే బ్రహ్మహత్యా దోషాన్ని మీరెంతమంది పంచుకున్నారు, ఆయనకు కాస్త అంతమైపోయింది అని చెబుతారండి. అందుచేత ఇక్కడ, హే భగవంత, ఎవడు ఎంత పాపాత్ముడు దీనుడు అయినప్పటికీ వాడిని ఉద్ధరించగలిగినటువంటి వాడివి, రక్షించగలిగినటువంటి వాడివి నీవు తప్ప ఎవరున్నారు? ఈ లోకంలోనే కాదు సుమా, మరి ఏ లోకంలో కూడా లేరు అనేది గుర్తించి ఆ భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి ఏది, ఇతడు దీనుడు అయితే అతడు దీన రక్షకుడు, ఆ యొక్క బంధాన్ని, ఆ అనుబంధాన్ని గుర్తు చేశారండి ఇక్కడ ఆచార్య స్వామి వారు. అంచేత ఈ శ్లోక భావాన్ని మనం గుర్తుంచుకొని ఏ చిన్న విషయంలో కూడా అహంకరించకుండగా, ఏముంది, నాకు ఏ సామర్థ్యం ఉంది, ఏమీ లేదు, నేను కించజ్ఞుణ్ణి, నాకేమీ తెలియదు, నేను దీనాతి దీనుణ్ణి అనేటటువంటి భావనతో భగవంతుని దగ్గర మొరపెట్టుకుంటే, శరణు కోరితే ఏం చేస్తాడండి? అభయాన్నిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు. అంతేకాదు తనవాడిగా చేసుకుంటాడు, వాడిని ఉద్ధరించి తీరుతాడు. ఏదో ఒక ఉపాయం అండి. రాజుగారికి కలిగినటువంటి ఆ బ్రహ్మహత్యా దోషం అది కావాలని చేసింది కాదు, కావాలని చెయ్యకపోయినా దోషం వచ్చింది. మరి అటువంటి ఆ దోష పరిహరణలో ఎలా ఆస్థాన విద్వాంసులు ఉపాయం చెప్పారు, అలానే ఇక్కడ మనకు తెలిసి కొన్ని తెలియక ఎన్నో చేస్తూనే ఉంటామండి పాపాలు, వాచిక, కాయిక, మానసిక. అటువంటి వీటినన్నింటినీ పరిహరింప చేసుకోవాలి అని అంటే కేవలం ఒకే ఒక్క మార్గము, భగవత్ శరణాగతి. ఆ శరణాగతిలో మన అహంకారం, మన మమకారము అన్నీ అదృశ్యమవుతాయి. కేవలం ఉన్నది ఒకే ఒక్కటి, ఏమది? శివతత్వము. ఉన్నదే శివుడు, ఆ శివుడే నేను అనేటటువంటి మహోన్నత స్థితికి తీసుకుని వెళుతుంది అని అంటూ ఆ దీనుడికి, దీనజన రక్షకుడైనటువంటి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేశారు ఈ శ్లోకంలో. స్వస్తి.